ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మన జాతిపిత వారు ఎన్నో త్యాగాలకి ఆయన సిద్ధపడి త్యాగాలు చేసి భారతదేశాన్ని అహింస మార్గంలో నడిపింపచేసి మనకు స్వాతంత్రాన్ని సాధించినటువంటి మహాత్ములు. ఆయన చేసిన సేవని జన్మజన్మలకి భారత జాతి మరచిపోకూడదు. అటువంటి మహాత్ములు. తర్వాత మన ఈరోజు కార్యక్రమం హేమాద్రి పంత్ గారి, హేమడ్ పంత్ అంటాం మనం, హేమాద్రి పంత్ని సంస్కృతంలో అనేవారు. సో ఈ హేమడ్ పంత్ గారి స్వీయ అనుభవాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం సచ్చరిత్రలో. ఇప్పటి వరకు పోయిన వారం మనం 38వ అధ్యాయం వరకు దర్శించుకున్నాం. ఇక తర్వాత ఉన్నవి 2-3 అధ్యాయాల్లో వారి అనుభవాలు ఉన్నాయి. 40, 41 ఈ రెంటిల్లో వారి స్వీయ అనుభవాలకు సంబంధించిన లీలలు ఉన్నాయి. అలాగే చివరిలో 52లో సింహావలోకనం చేస్తారు ఆయన. 53వ అధ్యాయంలో అవతరణిక. ఈ 4టిని ఈరోజు మనం దర్శించుకుందాం బాబా గారి స్ఫురణ మేరకు. 40వ అధ్యాయంలో బీవుదేవ్ గారి అనుభవం ఉంటుంది, మన హేమడ్ పంత్ గారి అనుభవం ఉంటుంది. బీవుదేవ్ గారిని ఒకసారి మనం ప్రత్యేకంగా దర్శించుకున్నప్పుడు ఆయన అనుభవాన్ని కాస్త మనం వివరంగా చర్చించుకుందాం, అది బాగుంటుంది. 41వ అధ్యాయంలో కూడా బీవుదేవ్ గారి అనుభవం ఉంటుంది. సో 40లో బీవుదేవ్ గారు, హేమడ్ పంత్ గారి అనుభవాలు ఉంటాయి. వీటి కొనసాగింపు 41లో తిరిగి హేమడ్ పంత్ గారు, బీవుదేవ్ గారి అనుభవాలు ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి ఈ లీలలన్నీ కూడా. ఇప్పుడు మనం హేమాద్రి పంత్ గారి అనుభవానికే పరిమితం అవుదాం. సరే, బీవుదేవ్ గారింటికి బాబా గారిని ఆయన ఆహ్వానించారు. ఉద్యాపన కార్యక్రమానికి రండి బాబా అని. వారి ఆహ్వానాన్ని మన్నించి బాబా గారు మరో 2తో వెళ్ళారు. బీవుదేవ్ గారి వారి ఇంట్లో భోజనం చేసి వచ్చారు. అలా ఆయన అనుగ్రహించారు. హేమడ్ పంత్ గారి ప్రత్యేకత ఏంటి అని అంటే, హేమడ్ పంత్ గారు ఆహ్వానించకుండానే బాబా గారే స్వయంగా తమంతట తామే ఒక స్వప్న దర్శనం ఇచ్చారు. 1917 సంవత్సరం హోలీ పండుగ రోజునండి, వేకువజామునే ఆయనకు వచ్చిన స్వప్నంలో మరి నిద్రిస్తున్నారు ఆయన. ఆ నిద్రలో స్వప్నం వచ్చింది. అంటే స్వప్నంలో స్వప్నం అన్నమాట ఇది. అందులో బాబా గారు ఒక చక్కని సన్యాసి రూపంలో దర్శనమిచ్చారు. నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని చెప్పారు. ఈయన స్వప్నంలో మెలుకున్నారు. అక్కడ ఎవరు కనపడలేదు. ఇప్పుడు నిజంగా మెలకు వచ్చింది, చూశారు, ఎవరు లేరు. కానీ నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని చెప్పిన ఆ సన్యాసి బాబా గారే అని గ్రహించారు ఆయన. ఆయన మనసుకి ఆ స్పష్టత వచ్చింది. అక్షరం అక్షరం గుర్తుంచుకున్నారు ఆయన. కాబట్టి బాబా గారు ఈరోజు భోజనానికి వస్తానన్నారు. హేమడ్ పంత్ గారి అర్హత ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఎంత అర్హత లేకపోతే, ఎన్నో జన్మల్లో భగవంతుడి సేవ ఆయన చేసుకోకపోతే, భగవంతుడు ఈ శరీరంతో అవతరించినప్పుడు వీరి చరితాన్ని రచించే భాగ్యం ఆయనకి ఇస్తారా భగవంతుడు? ఆయన బాబా గారు ఎన్నుకొని తమ వద్దకు రప్పించుకొని మంచి అనుభవాలు ఇచ్చి, ఆయనకు ప్రేరణ ఇచ్చి, ఆజ్ఞ ఇచ్చి, అనుమతినిచ్చి, అడుగడుగున ఆయనకి సహాయం చేసి తమ గ్రంథాన్ని
బాబా గారే రచింప చేసుకున్నారు. హేమాడ్ పంత్ గారిని తమ కలముగా మార్చుకుని ఒక నిమిత్త మాత్రుడిగా చేసుకుని ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకత ఏంటి అని అంటే హేమాడ్ పంత్ గారు 40 అధ్యాయంలో ఒక మాట చెప్తారు. ఆయన ఎల్లప్పుడూ మనసులో సాయిని ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండటం ఎప్పుడూ నాకు అలవాటు. ఇటువంటి సద్భక్తుల నుంచి మనం గ్రహించవలసిన నేర్చుకోవలసినటువంటి అలవాట్లేవి. సవాస దోషాలు చాలా వస్తుంటాయి మనకు చిన్నతనం నుంచి. అలాగే మనం ఇటువంటి మహాత్ములతో వాళ్ళ జీవితాల్లో కాస్త మనం తొంగి చూస్తే, వాళ్ళ జీవితాలను కాస్త మనం మరి అవలోకనం చేసుకుంటే ఇటువంటి వారి మంచి అలవాట్లు మనకు ఒక ప్రేరణ ఇస్తాయి. దీక్షిత్ గారు ఆయన ఒక అలవాటు నేర్పించారు మనకి. ఏ పనైనా చేయబోయే ముందు బాబా గారి ఆజ్ఞని తీసుకోవాలి, చీట్లు వేసి ఈ పని చేయవచ్చు, చేయొద్దు. ఈ 2 చీట్లు బాబా గారి పాదాల వద్ద వేసి చీటీ తీస్తే ఆ చీటిలో ఏది వస్తే అది బాబా గారి ఆజ్ఞగా ఆయన 100కి 100 రూపాయలు ఆచరించారు. అదొక మంచి అలవాటు ఆయన నేర్పిస్తే దీక్షిత్ గారు, కాకా సాహెబ్ దీక్షిత్ గారు, వారి మిత్రుడైనటువంటి హేమంత్ పంత్ గారు నేర్పిస్తున్న అలవాటు ఏంటి అని అంటే ఎల్లప్పుడూ మనసులో సాయిని ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండటం నాకు ఎప్పుడూ అలవాటండి. అయినా సరే 7 ఏళ్ల నుంచి నేను బాబా గారి సహవాసం చేస్తూ ఉన్నప్పటికీ, అంటే 1910వ సంవత్సరం కదా వీరు షిరిడీకి వచ్చింది, 7 ఏళ్ళు జరిగాయి. అంటే ఇది కూడా 1917వ సంవత్సరంలో జరిగిందనమాట, హోలీ పండుగ రోజున. 7 ఏళ్ళుగా నేను బాబా గారి సహవాసంలో ఉన్నప్పటికీ నేను ఏ రోజు కూడా వారు మా ఇంటికి భోజనానికి వస్తారని అనుకోలేదు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, మరి భార్యకి చెప్పాలి కదా, ఆవిడకి చెప్పారు. ఈరోజు ఒక అతిథి వస్తున్నారు అంటే గబక్కన బాబా గారు వస్తున్నారు అని అంటే ఎదుటి వాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కదా, వాళ్ళ మనోభావాన్ని బట్టి కదా ఉండేది. కాబట్టి ఈరోజు ఒక అతిథి వస్తున్నారబ్బా, ఒక పావు సేరు బియ్యం కొద్దిగా ఎక్కువగా వేసి భోజనం చెయ్యి. ఎవరు వస్తున్నారండి? ఒక అతిథి వస్తున్నారు, ఒక బంధువు వస్తున్నారు. బంధువు అనగానే ఎవరి వైపు బంధువు? మరి ఆవిడ వైపు ఉంటారు, వీరి వైపు ఉంటారు కదా. అప్పుడు ఈయనకి చెప్పక తప్పలేదు, ఇలా కాదులే, నాకు ఇలా బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చారు, భోజనానికి మన ఇంటికి వస్తానన్నారు అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది అనమాట. అదేంటండి, హోళీ పండుగ రోజున షిరిడీలో మృష్టాన్నాలు, రకరకాల మంచి మంచి తీపి పదార్థాలు, స్వీట్లు, రకరకాల మృష్టాన్న భోజనాలు బాబా గారికి సమర్పిస్తారు కదా, అవన్నీ వదులుకొని మన ఇంట్లో ఏం పెద్ద ప్రత్యేకంగా ఉంటాయి వంటకాలు, మన భోజనానికి బాబా గారు ఎందుకు వస్తారు? బాబా గారు ఎప్పుడైనా రుచిని కోరుకున్నారా? రుచికరమైన పదార్థాలనే స్వీకరించారా? ఎప్పుడూ లేదు. తర్కడ్ గారి భార్య పాలకోవాను పంపితే ఆవిడ ప్రేమని బాబా గారు స్వీకరిస్తూ ఆ తెచ్చిన గోవిందుడు బాలారాం మానకర్ గారు అబ్బాయి మర్చిపోయినప్పటికీ బాబా గారు గుర్తు తెచ్చి మరి ఆ పాలకోవాను తెప్పించుకొని వారు భుజించారు. పాలకోవా అంటే ఇష్టమే కాదు, పాలకోవాను ప్రేమగా పంపిన తర్కడ్ గారి భార్య యొక్క ప్రేమను స్వీకరించారు. అలాగే ఆవిడ పంపిన వంకాయ కూరను కూడా బాబా గారు గుర్తు తెచ్చి మరి స్వీకరించారు. అలా వారికి వంకాయ కూర అంటే ఇష్టమే కాదు, పాలకోవా అంటే ఇష్టమే కాదు. పంపిన భక్తురాలి భక్తి ప్రేమలను ఆయన అలా స్వీకరిస్తారు. ఇక్కడ కూడా నిజమే, షిరిడీలో హోళీ పండుగ రోజున బ్రహ్మాండంగా రకరకాల మధుర పదార్థాలు వస్తాయి. కానీ వాటికి కాదు ఆయన ప్రాముఖ్యతనిచ్చేది. ఎవరైతే ఆయన స్మరిస్తూ ఉంటారో, ఆయన్ని ధ్యానిస్తూ ఉంటారో, ఎవరి మనసు ఆయన వైపుకే లగ్నమై ఉంటుందో, లీనమై ఉంటుందో, ఇదే కదా ఆయనకు కావాల్సింది. మన మనసు వారి వైపు లగ్నమై ఉండటమే కదా అనుగ్రహం అని మనం చెప్పుకున్నాం. ఆ హేమంత్ పంత్ గారి అలవాటు ఏంటి? ఎల్లప్పుడూ సాయిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటాను మనసులో, ఇది నాకు ఎప్పుడూ అలవాటు. మరి అంత మంచి అలవాటు ఉన్నటువంటి భక్తుడికి ఆయన అనుగ్రహం ఎప్పుడు వర్షింప చేస్తూ ఉంటారు. బాబా గారి ప్రేమనైనా కురిపిస్తూ ఉంటారు. ఇదిగో ఈ రూపంలో కూడా నేను భోజనానికి వస్తానన్నారు కదా. సరే, హేమంత్ పంత్ గారికి బాబా గారి పట్ల ఉన్న విశ్వాసం వేరు, అంతే భక్తి శ్రద్ధలు వారి భార్యకు ఉండాలని లేదు కదా.
ఇద్దరికి ఒకే రకంగా ఉండడం ఎక్కడో అది రేర్గా జరుగుతుంది, ఎక్కడో అరుదుగా జరుగుతుంది. ఉదాహరణకి తుకారం గారు విఠల దేవుడి భక్తులు కదా, మరి జిజాబాయి అంత భక్తురాలు కాదు కదా. అలాగే మన సచ్చరిత్రలో 47వ అధ్యాయంలో వచ్చే షావుకారు భార్య, ఆమె మంచి భక్తురాలు, భగవంతుడి భక్తురాలు. షావుకారు అయితే కాదు కదా, ఆయన పిసినారు కదా. అలా భర్తకుంటే భార్యకు ఉండాలని లేదు భక్తి, భార్యకుంటే భర్తకు ఉండాలని లేదు భక్తి. ఎవరి భక్తి శ్రద్ధలు వాళ్ళ వాళ్ళ సంస్కారాలకి అనుగుణంగానే ఉంటాయి. ఎక్కడో అరుదుగా ఉంటారు ఇద్దరు మంచి భక్తి శ్రద్ధలతో. కాబట్టి ఈవిడ అది నమ్మలేదు కదా. సరే, హేమంత్ పంత్ గారు చెప్పారు. సరే, బాబా గారే ప్రత్యక్షంగా వస్తారు అని నేను చెప్పడం లేదు కదా, భోజనానికి వస్తానన్నారు ఆయన. ఆ సమయానికి ఎవరో ఒకరు అతిథిగా రావచ్చు, లేదా ఎవరి రూపంలోనైనా ఆయన రావచ్చు. ఆ సమయానికి ఎవరు వచ్చినప్పటికీ నేను వారిని సాయిగానే భావిస్తాను, ప్రత్యక్షంగా బాబా గారు వచ్చినట్టుగానే నేను భావిస్తాను. కాబట్టి ఒక పావుసేరు బియ్యం అధికంగా వండటానికి నీకు ఏదైనా ఇబ్బంది ఉందా అన్నారు ఆయన. బాబాగారు తప్పకుండా ఈరోజు భోజనానికి వస్తారు అని ఆయన స్థిరంగా చెప్పారు. ఆ విశ్వాసం చూడండి, ఆ భక్తుడిలో ఉండే ఆ విశ్వాసాన్ని బాబాగారు స్థిరపరుస్తారు. ఇది బాబాగారు కోరుకునే దృఢమైనటువంటి విశ్వాసం మన వైపు నుంచి. ఆ విశ్వాసంలో ఎటువంటి సంకోచం ఉండకూడదు, ఎటువంటి సందేహం ఉండకూడదు. పరిపూర్ణ విశ్వాసం ఆయన కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి. సరే, మధ్యాహ్నం భోజనానికి వంటకాలన్నీ తయారైనాయి. ఆయన కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకు, ఆయనకు ఒక అబ్బాయి, 5 మంది కూతుళ్ళు. సరే, అప్పటికి మరి ఎంతమందికి వివాహం అయిందో. సో కూతుళ్ళు, కోడళ్ళు, కొడుకు, కోడలు, ఇతర బంధువులు, మిత్రులు, ఎవరెవరైతే భోజనానికి ఆహ్వానింపబడ్డారో అందరూ వచ్చారు. సరే, సంప్రదాయబద్ధంగా పీటలు వేశారట, ఆ పంక్తుల్లో ముగ్గులు వేశారు. సరే, బాబా గారు వస్తారు అని హేమంత్ పంత్ గారి స్థిరమైనటువంటి విశ్వాసం కదా. ఆ పంక్తిలో మధ్యలో ఒక పీట వేసి ఖాళీగా ఉంచారు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఎవరో ఒకరు అతిథి రాబోతున్నారు సమయానికి అనుకున్నారు. అక్కడ కూడా పీట వేసి ఉంచారు వారి కోసంగా. సరే, ఇంకా విస్తరలు పెట్టారు. విస్తరలో అన్ని పదార్థాలు, దాంట్లో చాలా చక్కగా వర్ణిస్తారు. వడపప్పు ఉంది, పాయసం ఉంది, ఇంకా అప్పడాలు, వడియాలు, రొట్టెలు, పప్పు, అన్నం, ఇలా అన్నీ ఉన్నాయి. అన్నీ వడ్డించారు. సరే, బ్రాహ్మణ కుటుంబం అందరూ స్నానం చేసి ఆ మడి బట్టలతో వచ్చి భోజనానికి కూర్చున్నారు అందరూ. మరి సమయం అవుతుంది, మరి ఎవరు రాలేదు. మరి ఇచ్చిన స్వప్న దర్శనం, ఆ స్వప్న సందేశం వస్తానన్నారు కదా, మరి ఇంకా రాలేదేంట. సరే, మరి సమయం మించిపోతుంది. సరే, వెళ్ళి హేమంత్ పంత్ గారు తలుపుకి గడి పెట్టి ఆయన వచ్చి కూర్చోబోతూ ఉన్నారు. సరే, ముందు నెయ్యిని వడ్డించారట అగ్నిదేవుడికి సమర్పించేందుకు. ఆ సమయంలో తలుపుని ఎవరో కొట్టారండి. తలుపు చప్పుడైంది, మెట్ల మీద ఎవరు నడిచినట్టుగా సవడైంది. తలుపు తట్టారు వాళ్ళు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏం జరగబోతోంది. హేమంత్ పంత్ గారు వెళ్ళి తలుపు తీశారు. తలుపు తీయగానే ఎదురుగ్గా 2 ముస్లిమ్సే ఉన్నారు, యువకులు. ఒకరి పేరు అలీ మొహమ్మద్, మన హేమంత్ పంత్ గారికి తెలుసు ఆయన. రెండవ ఆయన పీర్ మౌలానా అని బాంద్రాలో ఉండేవారు మహాత్ములు. వారి సన్నిధిలో సేవ చేసుకునే ముజావర్, అంటే మనం పూజారి, అర్చకుడు అంటాం కదా, వాళ్ళు ముజావర్ అంటారు. ఆ అబ్బాయి పేరు ఇస్ము. కాబట్టి అలీ మొహమ్మద్, ఇస్ము ఇద్దరు వచ్చారు. వాళ్ళ చేతిలో ఏదో ఒక పార్సిల్ ఉంది. నేను తలుపు తీశాడు. వాళ్ళు కూడా చూశారు. ఓహో, వీళ్ళందరూ అయ్యో భోజనాలు కూర్చోన్నారే, భలే సమయానికి వచ్చామే సార్, మేము మిమ్మల్ని భోజనం దగ్గర నుంచి లేపినట్టున్నామండి, మీకు కాస్త మరి శ్రమ ఇచ్చినట్టున్నాం మేము. ఇదిగోండి మీ వస్తువును జాగ్రత్తగా వినండి, మీ వస్తువుని మీ దగ్గర ఉంచుకోండి. మేము ఈ వస్తువు ఇక్కడికి ఈరోజు ఎందుకు తీసుకుని వచ్చానో ఈ వివరాలన్నీ నేను ఇప్పుడు చెప్పసాగితే మీరు భోజనం ముందు నుంచి లేచి వచ్చారు కదా, మీ భోజనానికి బాగా ఆలస్యం అయిపోతుందండి. కాబట్టి ప్రస్తుతానికి మీ వస్తువుని మీ దగ్గర ఉంచండి. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం నేను ఆ తర్వాత తెలియజేస్తాను మీకు సావధానంగా అన్నాడు ఆయన.
సరే వచ్చి ఆ బల్ల మీద ఆ పార్సిల్ విప్పుతున్నారు. ఏదో ఒక వార్తాపత్రికను చుట్టుకొని వచ్చినట్టుగా ఉంది. ఆ పార్సిల్ విప్పారండి. ఆ పార్సిల్ విప్పితే బాబా గారి చిత్రపటం. బాబా గారు వస్తానన్నారు, వచ్చారు. ఏ రూపంలో వచ్చారు? ఇదిగో ఇప్పుడు చిత్రపట రూపంలో వచ్చారు. కాబట్టే బాబా గారి చిత్రపటం వేరు కాదు, బాబా గారు వేరు కాదు, బాబా గారి నామం వేరు కాదు, బాబా గారి సచ్చరిత్ర ఈ గ్రంథం కూడా వేరు కాదు. కాబట్టి బాబా గారు మన సచ్చరిత్ర, బాబా గారి చిత్రపటం, బాబా గారి నామం, ఇవి మన మనసులో ఎప్పుడు ఉండిపోవాల్సినవి. సరే ఆ పార్సల్ విప్పారు, బాబా చిత్రపటం ఉంది. అందరి ఆశ్చర్యపోయారు. హేమంత్ పంత్ గారి మానసిక స్థితిని ఒకసారి ఊహించుకోండి. నేను శరీరం రోమాంచితం అయిపోయింది. అబ్బా, కళ్ళ నుంచి ఆనందాసులు స్రవిస్తూ ఉన్నాయి, కంఠం గద్గదమైంది. అంతే కదా, మనకైనా ఆ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అటువంటి ఆ సిచ్యువేషన్లో, ఆ నేపథ్యంలో. సరే వాళ్ళు చిత్రపటాన్ని అక్కడ ఉంచారు. సార్ మేము వెళ్ళొస్తామండి, ఇంకోసారి మనం కలిసినప్పుడు నేను మీకు సావధానంగా ఈ చిత్రపటం మీ ఇంటికి రావడానికి ఉన్న సంఘటనలన్నీ చెప్తానండి అన్నారు. సరే ఈయనకు కూడా సరే ప్రస్తుతానికి భోజనానికి కూర్చున్నాం కదా, ఇదే సమంజసం అనిపించింది. సరే ఇక మీరు వెళ్ళండి అని చెప్తూ హేమంత్ పంత్ గారు ఈ చిత్రపటం ఈరోజు ఇక్కడికి అంటే వారింటికి ఇదే సమయానికి రావటానికి ఉన్న నేపథ్యాన్ని నేను కూడా మీకు తర్వాత చెప్తాను అన్నారు. వారు వెళ్ళిపోయారు. తలుపు వేసి వచ్చారు. బాబాగారి చిత్రపటానికి పూజ చేసి వారికి నివేదన చేసి అప్పుడు అందరూ భోజనం చేశారు. మరి ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని బాబా చెప్పారు, బాబా వచ్చారు. అందుకే బాబా గారి ప్రతి మాట అక్షర సత్యం అండి. ఒక్క మాట కూడా వృధా కానే కాదు. అప్పటి నుంచి కూడా ఈ చిత్రపటం హేమంత్ పంత్ గారి ఇంట్లో ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు పూజా గదిలో ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు పూజలు, అర్చనలు, నివేదనలు సమర్పించుకుంటుంటారు. ప్రతి హోళీ పండుగ రోజున వాళ్ళందరితో కలిసి బాబా గారు భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటారట. ఈ చిత్రపటం మరి ఈరోజు హోళీ పండుగ రోజున ఇదే సమయానికి ఎలా వచ్చింది అన్న నేపథ్యం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడితో 40 అధ్యాయం పూర్తవుతుంది. 41 అధ్యాయానికి వెళ్దాం. అలా 9 ఏళ్ళు గడిచిపోయినాయి. అంటే మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు చెప్తాము అని ఆయన అలీ మహమ్మద్ అన్నారు. నేను కూడా ఈ వివరాలు చెప్తానని హేమంత్ పంత్ గారు అన్నారు. ఇద్దరు కలుసుకునే లేదు. మళ్ళీ అంటే 1917 సంవత్సరం జరిగింది ఇది. మళ్ళీ 9 సంవత్సరాల వరకు 1926 సంవత్సరం వరకు ఇరువురు కలవనే లేదు. ఓసారి బజార్లో అనుకోకుండా ఇద్దరు కలిశారు. హేమంత్ పంత్ గారు అడిగారు, అలీ మహమ్మద్ ఏంటి ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఎందుకు మౌనంగా ఉన్నావు? మరి ఆ రోజు మా ఇంటికి ఆ చిత్రపటం ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఏంటి ఆ వివరాలు చెప్పు, అది ఎక్కడ కొన్నావు, ఎక్కడి నుంచి తెచ్చావు అంటే నేను బజార్లో పటాన్ని కొన్నానండి అని చెప్తూ ఇప్పుడు ఆ చిత్రపటం హేమంత్ పంత్ గారింటికి ఎలా వచ్చిందో చెప్తాడు ఆయన. ఇంతకుముందు ఏమన్నారు ఆయన, మీ వస్తువుని మీ వద్ద ఉంచండి, నా మనవిని మన్నించండి అన్నారు కదా. మీ వస్తువు ఎందుకయిందో అంటే హేమంత్ పంత్ గారి వస్తువు ఎందుకయిందో బాబా గారి చిత్రపటం ఇప్పుడు చెప్తారు ఆయన. చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. భక్తుల ఇళ్లలో జరిగే ఇటువంటి లీలలకి ప్రణాళికను బాబా గారు ఎంత ముందుగా రచిస్తారు అంటే ఎప్పటి నుంచో ఆయన దృష్టిలో మనం ఉన్నాం. ఆయన అనుగ్రహానికి మనం పాత్రలం అయ్యాం. ఉంటేనే బాబా గారి గురించి వినగలుగుతూ ఉన్నాం, బాబా గారి ముందు కూర్చోగలుగుతూ ఉన్నాం. బాబా గారి చిత్రపట రూపంలో మన ఇంటికి వచ్చేసారు, గ్రంథ రూపంలో వచ్చేసారు, సత్సంగం రూపంలో వచ్చేసారు, భజన రూపంలో వచ్చేసారు, సంకీర్తన రూపంలో వచ్చేసారు, నామస్మరణ రూపంలో వచ్చేసారు. బాబా గారు మన ద్వారా ఎన్నో సేవలు ఆయన మనకు ఆ సేవని మనకు ఆయన స్ఫురింపచేసి మన చేత సేవలు గాయకుంటూ ఉన్నారు. ఎంత భాగ్యమో. ఇంకా ఈయన అలీ మహమ్మద్ కథ చెప్తున్నాడు. ఆయన ఒకసారి బజార్లో పోతూ ఉండారట. ఒక వర్తకుడు ఎవరో చిత్రపటాలు అమ్ముతున్నారు. వీళ్ళు ఈయన చూశారు, ఎవరో చిత్రపటాలు ఉన్నాయి ఏంటి అని. సరే చాలామంది అక్కడ చిత్రపటాలు మంచి మంచి ఉన్నాయి. అబ్దుల్ రెహమాన్ బాబా ఉన్నాయి, పీర్ మౌలానా సాహిబీ ఉన్నాయి, మహమ్మద్ హుసేన్, తాజుద్దీన్ బాబా గారు, మన సాయిబాబా గారు, అందరు చిత్రపటాలు ఉన్నాయి.
ఆల్రెడీ ఇదివరకే ఆ నలుగురు చిత్రపటాలు ఇంట్లో ఉన్నాయంట. ఎవరి అబ్దుల్ రెహమాన్ గారివి, మహమ్మద్ హుసేన్, పీర్ మౌలానా, తాజుద్దీన్ బాబా, వీళ్ళ పటాలు మా ఇంట్లో ఉన్నాయండి. ఇక్కడికి వెళ్ళేసరికి నాకు బాబా గారి ఏ చిత్రపటం అయితే మీకు ఇచ్చానో ఆ చిత్రపటం నన్ను బాగా ఆకర్షించింది. దాని ధర నేను చెల్లించాను. తీసుకొచ్చి మా ఇంట్లో మా ద్వారానికి ఎదురుగా ఉండే గోడపై నేను దాన్ని ఏర్పాటు చేసుకున్నానండి, తగిలించాను గోడకి. ప్రతిరోజు ప్రేమగా బాబా గారికి నేను నమస్కరించుకునేవాడిని. ఖచ్చితంగా చిత్రపటం మీ ఇంటికి తీసుకురావడానికి 3 నెలల ముందు ఈయనకి కాలు వాచిందంట, అలీ మహమ్మద్ అనే కుర్రాడికి. దానికి శస్త్రచికిత్స జరిగింది, సర్జరీ. అందుకని అప్పట్లో నేను మా బావమరిది, ఆ అబ్బాయి పేరు ఆ, ఈయన అహ్మద్ అలీ మహమ్మద్ కదా, ఆయన పీర్ పీర్ మౌలానా ఏదో పేరు, మహమ్మద్ పీర్ ఏదో ఉంది ఆయన పేరు. నేను పీర్ భాయ్, పీర్ భాయ్, నేను ఆ పీర్ భాయ్ మా బావమరిది అండి. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 2 మాసాల పాటు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఈయనకి ధార్య అని ఇంకొక మిత్రుడు ఉన్నాడు అలీ మహమ్మద్కి. ఆయన ఎప్పుడో అబ్దుల్ రెహమాన్ బాబా గారి ఒక చిన్న చిత్రపటాన్ని అలీ మహమ్మద్కి ఇచ్చారట. అలీ మహమ్మద్ వెంటనే దాన్ని తన బావమరుడు అయినటువంటి ఈ మహమ్మద్ పీర్కి ఇచ్చారు, పీర్ భాయ్కి ఇచ్చారు. ఎందుకంటే పీర్ భాయ్ అనే వ్యక్తి అబ్దుల్ రెహమాన్ బాబా గారి భక్తుడట. సరే, ఆయన తన టేబుల్ సొరుగులో ఆ చిన్న చిత్రపటాన్ని ఉంచాడు. 8 ఏళ్ళు గడిచిపోయినాయి. 8 ఏళ్ల నుంచి ఆ టేబుల్ సొరుగులో ఆ చిత్రపటం అలాగే ఉంది. తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆ సొరుగు తీశారు, ఈ చిత్రపటం కనబడింది. ఇప్పుడు దాన్ని బయట తీశారు ఆయన, పీర్ అన్న ఆయన, పీర్ భాయ్ అన్న ఆయన. ఈ చిత్రపటాన్ని కాస్త పెద్ద సైజులో, నిలువెత్తు సైజులో చేయించి వెళ్ళి అబ్దుల్ రెహమాన్ బాబా గారికి సమర్పిస్తే ఆయన సంతోషిస్తారు. తన గురువు సంతోషిస్తే తనకు ఆనందం కదా అనుకొని అప్పుడు దాన్ని బజారు తీసుకెళ్ళి ఆ చిత్రపటాన్ని పెద్ద చేసి నిలువెత్తు చిత్రపటాలు చక్కగా ఫ్రేమ్ కట్టించి, చాలా ఖర్చు అయిందంట, అలా ఒక తయారు చేశాడు. బాగా నచ్చింది. అలాంటి ఇంకొన్ని కూడా ప్రతులు, కాపీస్ తయారు చేశాడు. తన బంధువులకి, మిత్రులకి, ఆప్తులకి పంచారు. అందులో ఒక చిత్రపటం మన అలీ మహమ్మద్ కూడా వచ్చింది. ఇదే వీరింట్లో ఉన్నటువంటి చిత్రపటం. సరే, ఇప్పుడు ఈ పీర్ భాయ్ ఆ చిత్రపటం తీసుకొని అబ్దుల్ రెహమాన్ గారి దర్బార్కి వెళ్ళారు, అక్కడ బాబా గారికి ఇద్దామని. ఈ చిత్రపటాన్ని చూడంగానే అబ్దుల్ రెహమాన్ బాబా ఆయన మండిపడ్డారు, తిట్టారు, కొట్టడానికి లేచారు, ఇతన్ని తరిమి వేశారు అక్కడి నుంచి. ఆశ్చర్యపోయాడు, ఎంతో దుఃఖపడ్డాడు. అంతే కదా మరి, బాబా గారి అనుగ్రహం పొందొచ్చు, ఆయన సంతోషిస్తారు అని తన గురువు అయినటువంటి అబ్దుల్ రెహమాన్ గారి చిత్రపటాన్ని తయారు చేయించుకుని మరి వారి సన్నిధికి వెళ్ళి సమర్పించాలని వెళ్తే అనుగ్రహానికి గురి కావాల్సిన వాడు వారు ఇప్పుడు ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. అదే బాధపడ్డాడు ఆయన. అయ్యో, ఇప్పటి వరకు నేను గురువు అనుగ్రహానికి పాత్రుడనై ఉన్నాను, ఇప్పుడు వారి ఆగ్రహానికి గురయ్యాను. ఇందువల్ల ఈ చిత్రపటం వల్ల, అంటే చిత్రపటాలని, ప్రతిమల్ని పూజించడం గురువు గారికి ఇష్టం లేనట్టుంది. వారికి ఇష్టం లేని పని నేను ఎందుకు చేయాలి? అయ్యో, డబ్బు పోయినాయి, డబ్బుకు డబ్బు పోయింది, నేను వారి ఆగ్రహానికి గురయ్యానే అని. ఇంకా ఈ చిత్రపటం వల్లకే జరిగింది కాబట్టి ఈ చిత్రపటం ఇక మన దగ్గర ఉండటానికి లేదు అని అనుకుని, ఇక ఎవరెవరికైతే చిత్రపటాలు ఆయన ఇచ్చున్నాడో ఆ చిత్రపటాలన్నీ వాళ్ళని ప్రార్థించి మరీ వెనక్కి తీసుకున్నాడు. తీసుకువెళ్ళి సముద్రంలో నిమజ్జనం చేయించారు. తర్వాత వాళ్ళ బావమరిది అలీ మహమ్మద్ తన ఇంట్లోనే ఉన్నాడు కదా, ఈయనకి కాలు వాచి సర్జరీ జరిగింది కదా, ఆయనకు కూడా చెప్పారట, మీ ఇంట్లో కూడా మహాత్ముల చిత్రపటాలు ఉన్నాయి, ఆ చిత్రపటాలు ఉండటం గురువు గారికి ఇష్టం లేదు, నీకు కూడా ఈ చిత్రపటాల వల్లే నీకు ఇటువంటి దుస్థితి కలిగింది, నీకు అనారోగ్యం వచ్చింది కూడా ఆ చిత్రపటాల వల్లే సుమా. చూడండి, ఒక్క చెడు మాట మనిషిని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో. మంచి మాట నమ్మరుగాక నమ్మం, కానీ ఒక చెడు మాట, ఒక రూమర్, ఒక పుకారు ప్రపంచం అంతా తిరిగిపోద్ది ఈ రోజుల్లో.
నమ్మేస్తాం, చాలా సులువుగా నమ్మేస్తాం. చూడండి, చిత్రపటం వల్ల నీకు అనారోగ్యం వచ్చింది అని వాళ్ళ బామరి చెప్తే ఈ పీర్భాయ్ మహమ్మద్ అలీ కూడా అలీ మహమ్మద్ ఈయన కూడా నమ్మేశాడు దాన్ని. సరే, తన ఇంటికి తన నౌకర్ని పంపాడు, ఇంట్లో ఉన్న చిత్రపటాలు తీసుకురమ్మన్నాడు. 5 చిత్రపటాలు తీసుకొచ్చి వాళ్ళ బామరుడికి ఇచ్చారు. ఆయన యథావిధిగా తీసుకెళ్లి సముద్రంలో నిమజ్జనం చేశారు. ఈయన తర్వాత 2 నెలలకి ఈయన ఆరోగ్యం పూర్తయింది. ఈయన ఇంటికి వచ్చారు. అలీ మహమ్మద్ తన ఇంటికి తాను వచ్చాడు. తలుపు తీశాడు. తలుపు తీయగానే ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటి? ద్వారానికి ఎదురుగా ఉండే గోడపై బాబాగారి చిత్రపటం చక్కగా మునుపటిలాగానే ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? 5 మంది చిత్రపటాలు ఉన్నాయి. తాజుద్దీన్ బాబా గారు, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ హుస్సేన్, పీర్ మౌలానా సాహెబ్. ఇంతమంది చిత్రపటాలు ఉంటే ఈ 5 చిత్రపటాలు నేను మా బావమతికి ఇచ్చాను కదా, తీసుకెళ్లి సముద్ర జలంలో మరి నిమజ్జనం చేశారు కదా, మరి ఆ 4 చిత్రపటాలు వెనక్కి రాలేదు. కానీ బాబా గారి చిత్రపటం ఎలా వచ్చింది? మునుపట్లాగానే చక్కగా ఆ యథాస్థితిలో ఉన్నదే, అదే స్థలంలో చక్కగా ఉందే మునుపటి వల్లనే. ఆయన ఇక్కడ ఒక మాట అంటాడు, సృష్టింపబడిన ప్రతి వస్తువుకి నశించక తప్పదేమో. సృష్టింపబడిన ప్రతి వస్తువు నశించక తప్పదు. మరి బాబా గారి చిత్రపటానికి మాత్రం ఆ దుస్థితి నుంచి ఎలా తప్పించుకునిందో నాకు అర్థం కావడం లేదు, నాకెవరూ తెలియచేయలేదు అని అన్నారు. ఎంత చక్కటి అనుమానమో చూడండి. సృష్టింపబడిన ప్రతి వస్తువు నశించక తప్పదు, కానీ బాబా గారి చిత్రపటం ఈ దుస్థితి నుంచి ఎలా తప్పించుకునిందో నాకెవరూ తెలియజేయడం లేదు అని అన్నాడు. ఆయన సందేహంలోనే సమాధానం ఉంది. సృష్టింపబడ్డ ప్రతి వస్తువు నశిస్తుంది, మనందరి అనుభవం కూడా అదే. కానీ బాబా గారు సృష్టింపబడిన వారు కాదు, సృష్టికర్త. సృష్టికర్తకి ఎక్కడి నుంచి వస్తుంది వినాశనం? సృష్టికర్త ఆయనే. ఆయనకి లయం ఎక్కడిది? సృష్టికి అతీతంగా ఉండేవాళ్ళు వారికి లయం ఉంటుందా? ఉండదు. కాబట్టి బాబా గారి చిత్రపటం తన స్థానంలో యథావిధిగా ఉండగలిగింది. ఇది అలీ మహమ్మద్ గుర్తించాల, వారి అనుభవం ద్వారా మనం గుర్తించాలి. సరే, ఇప్పుడు చిత్రపటం చూశారు ఆయన, దాన్ని తీసి భద్రపరిచాడు. కారణం ఏంటి అని అంటే, మళ్ళీ బామరుడు వచ్చాడా, ఈ పటం చూశాడా, తీసుకెళ్ళి మళ్ళీ సముద్ర జలంలో పడవేస్తారు. కాబట్టి చిత్రపటాన్ని ఆయన భద్రంగా పేపర్లు చుట్టి దాచి ఉంచారు. అప్పటి నుంచి ఆలోచన, ఈ చిత్రపటాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరికిస్తే వాళ్ళు దాన్ని భక్తిగా శ్రద్ధగా ఒక ఉచిత స్థలంలో ఉంచి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని ఆయనకు ఒకటే ఆలోచన, చింత పట్టుకునింది. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వలేరు. కాబట్టి ఈ చిత్రపటాన్ని మాత్రం తప్పనిసరిగా మనం మంచి భక్తుడికి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఈ పీర్ మౌలానా సాహిబ్ గారి దర్బార్కి వెళ్ళాలి అన్న ప్రేరణ బాబా గారు ఇచ్చారట. అక్కడ ఇస్ము అనే ముజావర్, నేను ముందు చెప్పాను కదా, ఆ ముజావర్ ఉన్నాడు. ఈయన వెళ్ళి అలీ మహమ్మద్ ముజావర్ని కలిశాడు. ఇలా జరిగింది, ఈ చిత్రపటం మనం ఎవరి వద్ద ఉంచుతాం, ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజార్చనలు చేసుకుంటారు అని ఆలోచించాం. అప్పుడు మీ పేరు గుర్తుకొచ్చిందండి. ముజావర్ చెప్పాడు, దబోల్కర్ గారు ఉన్నారు కదా, వారికి ఇద్దాం, వారు సాయి భక్తులు, వారైతే చిత్రపటాన్ని ప్రేమగా భక్తిగా తన ఇంట్లో పూజ గదిలో ఉంచుకొని నిత్యము పూజ అర్చనలు నివేదనలు చేస్తారు, సమర్పించుకుంటారు అని. అప్పుడు మీ ఇద్దరం కలిసి మీ ఇంటికి వచ్చామండి. ఈ విధంగా ఆ రోజు చిత్రపటాన్ని తీసుకొని అదే సమయానికి మేము మీ ఇంటికి వచ్చామండి. అంటే మీ వస్తువుని మీ వద్ద ఉంచండి, నా మనవిని మన్నించండి అని ఎందుకన్నాడు ఆయన అంటే, బాబాగారి పట్ల భక్తి ప్రేమ శ్రద్ధలు ఎవరికైతే ఉన్నాయో, ఎవరైతే బాబాగారి స్మరణలో ఉంటారో, ఎవరైతే వారిని ధ్యానిస్తూ ఉంటారో బాబాగారు వారికే చెందుతారు. కాబట్టి ఆ చిత్రపటం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? అలీ మహమ్మద్ ఇంటి నుంచి సముద్ర జలంలో నిమజ్జనం అయిన తర్వాత తిరిగి అలీ మహమ్మద్ ఇంటికి వచ్చింది, తిరిగి హేమంత్ పంత్ గారింటికి బాబాగారు ఆ రూపంలో వచ్చారు. కాబట్టి బాబాగారి పట్ల మీకున్న భక్తి శ్రద్ధలు ప్రేమ
ఉన్నాయి కదండి, అవి ఉన్నాయి కాబట్టే వాళ్ళు మీ వస్తువు అన్నారు. కాబట్టి ఎవరికైతే బాబాగారి పట్ల భక్తి ప్రేమ శ్రద్ధలు ఉంటాయో బాబాగారు వారికే చెందుతారు. ఇవి బాబాగారిని మనం పొందాలనంటే మన అర్హతలు అని ఈ అనుభవం తెలియజేస్తుంది. అప్పుడు అలీ మహమ్మద్ అంటాడు, మీకు స్వప్న దర్శనం ఇచ్చారండి, ఈరోజు వస్తున్నాను భోజనానికని, అదే సమయానికి మేము అక్కడ తీసుకొచ్చి ఇచ్చాం, చూడండి మీ అనుభవానికి నా అనుభవానికి ఎంత సంబంధం ఉందో. కాబట్టి ఇటువంటి లీలలో ఇద్దరికి భాగస్వామ్యాన్ని కలిగించారు బాబా. ఎప్పటి నుంచి? హేమడ్ పంత్ గారింటికి హోలీ పండుగ రోజు రావటానికి ఎన్ని ఏళ్ల క్రితం ఆయన ప్రణాళికను సిద్ధం చేశారు? 8 ఏళ్ల క్రితమే. అంటే హేమడ్ పంత్ గారు షిరిడీకి రాక మునిపే, హేమడ్ పంత్ గారు షిరిడీకి వచ్చి 7 ఏళ్ళు కదా అయింది, ఇదేమో 8 ఏళ్ల ముందు నుంచి ఆ చిత్రపటం అక్కడ సొరుగులో ఉంది. కాబట్టి మనల్ని ఎప్పుడు వారి వద్దకు రప్పించుకోవాలి, ఎలా మనల్ని మలుచుకోవాలి, ఎటువంటి సేవలు చేయించుకోవాలి అన్న ప్రణాళిక బాబాగారు ఎప్పుడో సిద్ధం చేసి ఉంటారు. అందుకే వారి అనుగ్రహాన్ని పొందేందుకు మన వంతు వచ్చినప్పుడే మనం వారికి గుర్తుకొస్తాం అంటుంది సచ్చరిత్ర. అలా హేమడ్ పంత్ గారింటికి బాబాగారు ఆహ్వానించకుండానే వచ్చారు, వారి భోజనాన్ని స్వీకరించారు. బాబాగారు ఎంత సమర్థులో ఈ 2 అధ్యాయాల్లో ఈ అనుభవాన్ని మనం దర్శించుకుంటే మన మనసుకి స్పష్టత వస్తుంది. ఇవి డైరెక్ట్గా హేమడ్ పంత్ గారి స్వీయ అనుభవాలు సచ్చరిత్రలో. తర్వాత 52వ అధ్యాయం, 52వ అధ్యాయంలో సింహావలోకనం చేస్తారు. అంటే సచ్చరిత్ర యొక్క ప్రత్యేకతని, సచ్చరిత్రని నిత్యం పారాయణ చేసుకోవాలా, ప్రతి భక్తుడి ఇంట్లో ఈ గ్రంథం ఉండాలి, ప్రతి ఒక్కరూ నిత్యం పారాయణ చేయాలి అని హేమడ్ పంత్ గారు బాబా గారిని ప్రార్థిస్తారు. ఈ గ్రంథ ప్రయోజనం ఏంటి అని అంటే ఉద్ధరించబడతారు. కాబట్టి అందరూ ఉద్ధరించబడాలి, అందరూ బాబాగారి భక్తులు కావాలని ఆయన కోరుకుంటూ సింహావలోకనం పూర్తి చేస్తారు. చేస్తూ ఆ చివరిలో ఆయన మనసుని బాబాగారి చరణాల వద్ద సమర్పిస్తూ ఆయన కళాన్ని, మస్తకాన్ని బాబాగారి చరణాల వద్ద ఉంచి 52వ అధ్యాయాన్ని సమాప్తి చేస్తారు. ఇక తర్వాత అప్పట్లోనూ సంప్రదాయం ఏంటి అంటే గ్రంథాన్ని రచించిన వారే అవతరణిక, అంటే ఏ అధ్యాయంలో ఏ ప్రస్తావన ఉంది, ఏ లీల ఉంది అని ఒక్కసారి దాన్ని టేబులర్ ఫామ్లో పెట్టుకుంటారనమాట. అలా దాన్ని ఒక క్రమ పద్ధతిలో రాసుకుంటూ వస్తారు, దాన్ని అవతరణిక అంటారు. ఈ అవతరణిక హేమడ్ పంత్ గారు రాస్తున్నానని అన్నారు, కానీ వాస్తవానికి అది ఎక్కడ ఉందో పేపర్స్ అది కనబడలేదట. కారణం ఏంటి అని అంటే హేమడ్ పంత్ గారు అనుకోకుండా నేను డేట్ చెప్తాను, 15/7/1929, అంటే జూలై 15వ తారీఖు 1929వ సంవత్సరం ఆయన ఆకస్మికంగా బాబాగారు యాక్టివ్ కాలం చేశారు. మరి అవతరణికి సంబంధించినటువంటి పేపర్ల ఆయన దగ్గర నుంచి రాలేదు. వారు అలవాటు ఏంటంటే హేమడ్ పంత్ గారిది చిన్న చిన్న కాగితాల్లో కూడా పేపర్ని వేస్ట్ కానికుండా ఆయన వాటిల్లోనే రాసి వాటిని ముద్రణకి ఇచ్చేవారట. అలా ఈ రాసి ఈ ముద్రించేందుకోసం ఈ పేపర్స్ ఏమన్నా సంస్థానానికి పంపారా అని చాలా వరకు వెతికారు, కనపడలేదు. అప్పుడు సంస్థాన్ ట్రస్టు ఏర్పడి ఉంది. మన బాబాసాహెబ్ తర్కడ్, ఈయన రామచంద్ర ఆత్మారాం తర్కడ్ 9వ అధ్యాయం వస్తారే, వారు చైర్మన్గా ఉన్నారు. వారి వద్ద ఈ డిస్కషన్ జరిగింది, చర్చ జరిగింది. మరి అవతరణిక మనం ముద్రించాలని అంటే పేపర్లు అయితే రాలేదు. హేమడ్ పంత్ గారు ఏమో బాబాగారు అయిపోయారు, ఆయన కాలం చేశారు. మరి అవతరణికని ఎలా తెచ్చుకోవాలి? పోనీ ఇంట్లో వెతికిద్దామని వాళ్ళ అబ్బాయి గజానన్, ఒకే అబ్బాయి కదా, 5 మంది కూతుళ్ళు ఒక అబ్బాయి, ఆ గజానన్ గారి చేత వెతికించారు. ఆయన కూడా చాలా వరకు వెతికారు, ఎక్కడ కూడా ఆ పేపర్లు కనపడలేదు. మరి అప్పుడులో సాయిలీల మాసపత్రికలో సచ్చరిత్రని ప్రతి నెల ముద్రించేవారు. అలా సాయిలీల మాసపత్రికలో ప్రకటన ఇచ్చారు, ఇదిగోనండి అవతరణిక అనేది ఇంకా మనకు లభ్యం కాలేదు, ఒకవేళ ఎవరికైనా హేమడ్ పంత్ గారు రచించినటువంటి ఆ పేపర్లు కనుక దొరికితే తీసుకొచ్చి సంస్థానంలో ఇవ్వాల్సింది అని. ఇక్కడ ఇంకా తర్వాత ఆ గడువు టైం అయిపోయింది, అవైతే రాలేదు. అప్పుడు బీవుదేవి గారే బాబాగారికి పాద నమస్కారం చేసుకుని
అవతరణిక రాసేందుకు ఆయన సిద్ధపడ్డారు. భీమదేవి గారికి ఆ భాగ్యం ఇచ్చారు బాబా. భీమదేవి గారు ఒక మాట రాస్తారు ఇక్కడ, హేమంత్ పంత్ గారు చాలా దక్షులండి, అనవసరమైన ఖర్చు వారికి ఇష్టం ఉండేది కాదు, చిత్తు కాగితాలు దొరికితే వాటి మీదనే గ్రంథాన్ని రచించేవారు. కారణం ఏంటి అని అంటే ఆ చిత్తు కాగితాల్లో గ్రంథాన్ని రచించబట్టి అలా గ్రంథ రచనలో బాబా గారి సేవలో ఆ చిత్తు కాగితాలకు కూడా ఆయన భాగస్వామ్యాన్ని కలిగించారు. లేకపోతే అవి ఎలా ఉద్ధరించబడతాయి అంటే జీవం లేని ఒక చిన్న పేపర్కే బాబా గారి సేవ చేసుకుంటే ఉద్ధరించబడే భాగ్యం ఉన్నప్పుడు మరి జీవంతో ఉన్నవాళ్ళం భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి అనే ఇంద్రియాన్ని ఉపయోగించుకొని మనం కూడా చేతనైనంత బాబా గారి సేవ చేసుకుంటే మనం కూడా ఉద్ధరించబడమా అండి? తప్పకుండా. మన మనసు ఆయన వైపుకి పూర్తిగా మరలిస్తే ఉద్ధరణ అనేది వారికి అసలు అది లెక్కలోనిది కానే కాదు. స్వార్థాన్ని కానీ పరమార్థాన్ని కానీ అథవా మోక్షాన్ని కానీ ఇచ్చేందుకు సమర్థుణ్ణి నేను ఉండగా అతడు అనర్థదాయకమైన మరణాన్ని కోరుకుంటాడా అన్నారు బాబా గారు 34వ అధ్యాయంలో. మన డాక్టర్, ఆయన పేరు గబక్కన గుర్తు రాలేదు, డాక్టర్ గారు ఉంటారు అక్కడ, ఆయనకి కాలు మీద కురుపులు లేస్తాయి కదా, ఆ సందర్భంలో అన్నమాట అనమాట అది. కాబట్టి అంతటి సమర్థులు వారు స్వార్థాన్ని, డాక్టర్ పెళ్ళై స్వార్థాన్ని కానీ పరమార్థాన్ని కానీ అథవా మోక్షాన్ని కానీ ఇచ్చేందుకు నేను సమర్థుడిని అని బాబా గారు అక్కడ ప్రస్తావించారు, ఆయన స్వయంగా చెప్పారు. కాబట్టి వారి సేవలో చిన్నపాటి సేవ చేసుకున్నా చాలండి. బాబా గారి సేవ ఎప్పటికీ ఊరకనే పోనే పోదు, మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ప్రేమగా ఆయన సేవ చేసుకునే అవకాశం ఆయన ఇస్తేనే చేయగలం, ఇస్తారు మనం ఆయన పట్ల ప్రేమగా ఉంటే. సరే, అవతరణికని ఈయన తయారు చేశారు భీమదేవి గారు. చివరికి ఈ గ్రంథం తొలిసారి గ్రంథం ఆవిష్కరణ జరిగింది 26/11 నవంబర్ 26, 1930వ సంవత్సరంలో జరిగిందన్నమాట. హేమంత్ పంత్ గారేమో ఇక్కడ హేమంత్ పంత్ గారి వివరాలు తెలియచేస్తూ, హేమంత్ పంత్ గారి జననం 1859లో జరిగిందటండి. 59 మంత్ డేటు అది మనకు స్పెసిఫిక్గా లేదు, ఎక్కడ కూడా దొరకలేదు నాకు. వారు కాలం చేసింది జూలై 15, 1929, అంటే 70 సంవత్సరాల వయసులో వారు కాలం చేశారు. మరి ఆయన గ్రంథాన్ని సచ్చరితని రచించాలి అని ప్రారంభం చేసింది 1922వ సంవత్సరం. అంటే బాబా గారు ఆయనకి ఆజ్ఞ ఇచ్చారు, వాస్తవమైన కథలు సంఘటనల అనుభవాలు ప్రోగు చేయమని అన్ని ప్రోగు చేశారు. అధ్యాయాల వారీగా రాసుకుంటూ ఆ ప్రారంభం జరిగింది 1922వ సంవత్సరంలో. 1921 సంవత్సరంలోనే షిరిడి ట్రస్ట్ సంస్థాన్ ట్రస్ట్ ఏర్పడింది. దానికి తొలి చైర్మన్గా బాబాసాహెబ్ తర్కడ్, రామచంద్ర ఆత్మారాం తర్కడ్ ఉన్నారు. కాబట్టి వారి ద్వారా 1922లో ఎప్పుడైతే గ్రంథ రచన ప్రారంభమైందో హేమంత్ పంత్ గారి ద్వారా సచ్చరిత్ర, దాన్ని ప్రతి నెల కూడా సాయిలీల మాసపత్రికలో ప్రచురించుకుంటూ వచ్చేవారు. సరే, హేమంత్ పంత్ గారు 52 అధ్యాయాలు పూర్తి చేశారు. వారు శరీరం విడిచిపెట్టింది జూలై 15, 1929వ సంవత్సరం. తొలిసారిగా ఈ గ్రంథ ఆవిష్కరణ జరిగింది 1930వ సంవత్సరంలో అండి. నవంబర్ 26, 1930వ సంవత్సరంలో. అంటే చూడండి, ఇంత గ్రంథాన్ని బాబా గారి శాశ్వతులు, బాబా గారి గ్రంథం శాశ్వతం. మరి ఆ గ్రంథాన్ని రచించినటువంటి అంటే బాబా గారి చేతిలో ఒక కలంగా ఒక నిమిత్త మాత్రుడిగా ఉండి ఆ గ్రంథాన్ని రచించినటువంటి హేమంత్ పంత్ గారు కూడా శాశ్వతులే అయినప్పటికీ ఈయన రాసిన గ్రంథం ఒక గ్రంథ రూపంలో ఈ విధంగా గ్రంథ రూపంలో వచ్చేసరికి హేమంత్ పంత్ గారు కాలం చేశారు. బాబా గారు ఆయన తీసుకెళ్ళిపోయారు. మరి యశోదమాత కృష్ణ పరమాత్మని చిన్నప్పటి నుంచి పెంచింది, తీరా పెద్ద అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు కదా, అలా ఉంటుంది. మరి ఎందుకు అలా జరుగుతుందో మణమ్మ గారు సచ్చరిత్రని తెలుగులోకి మరి అనువదించారు. ఇది మన
మణిగారి ట్రాన్స్లేషన్ అనువాద గ్రంథం తెలుగులో ఇలా ఉంటుందన్నమాట. ఈ గ్రంథాన్ని చూసే మనం ఈ గ్రంథం ఆధారంగానే మన సత్సంగాలు జరుగుతున్నాయి. ఈ గ్రంథాన్ని ఆవిడ రచించారు. బాగా అమ్మ తపోఫలం ఈ గ్రంథం. ఇదే గ్రంథం బాగా ప్రాచుర్యాన్ని పొంది అందరూ ఈ గ్రంథాన్ని గురించి మాట్లాడుకునేసరికి అమ్మ కాలం చేశారు. అమ్మని బాబా తీసుకెళ్ళిపోయారు. అమ్మ చాలా బాధపడుతుండేవాళ్ళు. ఈ గ్రంథం ఇంకా ఎక్కువ మందికి లోపలికి పోలేదు, ఎక్కువ మంది భక్తులకి పరిచయం కాలేదు, పెద్ద గ్రంథం అని భయపడుతున్నారు అని అమ్మ చాలాసార్లు అనేవారు. లేదమ్మా, ఒక రోజుకి ఆ గ్రంథానికి ప్రాచుర్యం వస్తుంది, అందరూ చదువుతారమ్మా అని అమ్మకి ఏదో మనం తెలియని ఒక మాట చెప్తుండేవాళ్ళు. భగవంతుడి దయ ఈరోజు ఈ గ్రంథం కూడా భక్తుల్లోకి బాగా వెళ్ళింది. అనేక మంది భక్తులు ఈ గ్రంథాన్ని నిత్యం పారాయణ చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, మననం చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. కానీ అమ్మ మాత్రం శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. అలా జరుగుతుంటాయి, అది భగవంతుడి లీలలో భాగమే. ఇక్కడ హేమడ్ పంత్ గారు ఈ గ్రంథం ఈ సచ్చరిత్ర గ్రంథ రూపంలో వచ్చేసరికి వారు లేరు, ఆయన కాలం చేశారు. అలా ఉంటుంది భగవంతుడి లీల. హేమడ్ పంత్ గారికి భార్య పేరు రఖ్మాబాయ్. ముందే మనం చేశాను, ఒక్క కుమారుడు, 5 మంది కుమార్తెలు. అప్పటికి 4 కుమార్తెలకి వివాహం జరిగి ఉండిందంట ఈ గ్రంథం బయటకు వచ్చేసరికి. తర్వాత ఇంకొక అమ్మాయి మెడిసిన్ చదువుతూ ఉండింది, వారికి కూడా మంచి వివాహం జరిగే ఉంటుంది. అలా హేమడ్ పంత్ గారి తపోఫలమే ఈరోజు మనం ఆ గ్రంథాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఆ గ్రంథం ద్వారా బాబా గారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. అలా బాబా గారి స్మరణలో ఉండగలుగుతున్నాం. దాని ద్వారా బాబా గారి అనుగ్రహానికి మనం పాత్రలు అవుతూ ఉన్నాం. దీక్షిత్ గారు ఈ గ్రంథానికి ఆయన రాసినటువంటి ఒక చిన్నపాటి వ్యాసం రాశారు ఆయన. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఉప సచ్చరిత్రే, మినీ సచ్చరిత్రే. అందులో ఆయన ఒక మాట రాశారు. బాబా గారు ఆయనతో అన్నారంట, 8 సంవత్సరాల బాలుడిగా తిరిగి మేము జనంలో ప్రకటమవుతాం. 8 సంవత్సరాల బాలుడిగా మేము తిరిగి అంటే పునః ప్రకటమవుతాం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అని అన్నారట. ఎందుకన్నారా అనిపించింది. ఇక్కడ గమనించండి, హేమడ్ పంత్ గారు గ్రంథ రచనని ప్రారంభించింది 1922 సంవత్సరంలో కదండి. గ్రంథం ఆవిష్కరణ జరిగింది 26/11/1930లో. సో 1922లో స్టార్ట్ చేశారు. 1930లో గ్రంథం బయటకు వచ్చింది. అంటే 23, 24, 25, 26, 27, 28, 29 7 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి. 8 సంవత్సరాలు. 3, 4, 5, 6, 7, 8, 30 8 సంవత్సరాలండి. 30లో కదా బయటకు వచ్చింది. 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో 8 సంవత్సరాలు పూర్తయినాయి. 8 సంవత్సరాలు పూర్తయి 8 ఏళ్ల బాలుడిగా నేను తిరిగి జనాలు ప్రకటన అవుతాను అన్నారు కదా. అలా బాబా గారు తిరిగి ఈ గ్రంథ రూపంలో తిరిగి ప్రకటమయ్యారు. ఈ గ్రంథాన్ని వారి ప్రసాదంగా మనందరికీ అనుగ్రహించారు. ఇదే బాబాగారి అనుగ్రహం. సృష్టి ఉన్నంత వరకు ఈ గ్రంథం ద్వారా బాబాగారి అనుగ్రహాన్ని మనలాంటి వాళ్ళం పొందవచ్చు, మనం పొందుతూనే ఉంటాం. అలా బాబాగారిని తిరిగి గ్రంథ రూపంలో మనందరికీ అందించిన మహానుభావుడు గోవింద రఘునాథ దబోల్కర్. రఘునాథ అనేది వారి తండ్రి గారి పేరు, లక్ష్మి వారి తల్లి గారి పేరు. గోవింద రఘునాథ దబోల్కర్. ఈయన తపోఫలాన్ని మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఆ గ్రంథం ఫలితం బాబాగారి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతున్నాం. మనం మరి ఈరోజు ఇంత అనుగ్రహానికి పాత్రలు అయ్యేందుకు హేమడ్ పంత్ గారి సేవ ఎంతో ఉంది. ఎప్పటికీ హేమడ్ పంత్ గారి రుణం మనం తీర్చుకోలేం. హేమడ్ పంత్ గారికి మనం పాద నమస్కారం చెప్తున్నాం. అలాగే హేమడ్ పంత్ గారిని ఎన్నుకొని వారిని తమ కలంగా ఒక నిమిత్త మాత్రుడిగా చేసుకొని ఈ గ్రంథాన్ని వారి చేత రచింపజేసి ఆ ఫలాన్ని అనుభవించే యోగ్యతని మనకిచ్చినటువంటి మన సమర్థ సద్గురు బాబా గారికి సాష్టాంగ వందనం చేసుకుందాం. ఇంతటితో హేమాద్రి పంత్ అనే ఈ వారి అనుభవాలు అనే కోణంలో మనం సచ్చరిత్రని బాబా గారిని దర్శించుకున్నామండి ఇప్పటిదాకా. ఇంతటితో హేమాద్రి పంత్ అనే కోణం సమాప్తం. తిరిగి ఈరోజు ప్రత్యేకత మహాత్మా గాంధీ గారి జన్మదినం. ఇది మనందరం జరుపుకుంటూ ఉన్నాం.
ఈ రేపటి నుంచి అక్టోబర్ 3వ తారీఖు నుంచి దసరా ప్రారంభమవుతుంది. రేపు మన గురువారం, రేపు ఒక కీర్తన చేసుకుందాం, బాబా గారి కీర్తన. తర్వాత బాబా గారు ఒక సంకల్పం అయితే ఇచ్చారు. తిరిగి మన విజయదశమిలోగా, దసరా ప్రారంభం అయిన రేపటి నుంచి విజయదశమిలోగా బాబా గారి మహాసమాధి ఎలా జరిగింది, ఆయన తమ శరీరాన్ని, పవిత్ర శరీరాన్ని త్యాగం చేసుకునేందుకు ఏర్పాట్లు ఎంత ముందు నుంచి చేసుకుంటూ వచ్చారు ఒక క్రమంలో, ఆ పరిణామ క్రమాన్ని, షిరిడీలో ఏ సంఘటనలు జరిగాయి అనేవి మన సచ్చరిత్రలోనూ చెప్పడం జరిగింది 42, 43, 44 అధ్యాయాలలో. అలాగే సాయిలీలామృతంలో పవిత్రాత్మ కీర్తిశేషులు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, వారు కాలానికి అవ్వల అనే అధ్యాయంలో వారి అధ్యయనం జోడించి చాలా స్పష్టంగా వారు కూడా సంవత్సరాల వారీగా, ఈవెన్ తారీఖు వారీగా కూడా మాస్టర్ గారు తెలియజేశారు. మనం ఈ 2 గ్రంథాలని సమన్వయపరుచుకుంటూ బాబా గారి మహాసమాధి వైనాన్ని ఆ క్రమంలో, క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు, ఆ క్రమ పద్ధతిలో మనం దర్శించుకుందాం బాబా గారి స్ఫురణ మేరకు. ఇతర సాయి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి. రేపటి రోజున ఓ కీర్తనలో మళ్ళీ మనం కలుసుకుందామండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్.